శ్రీ గురుభ్యో నమః. ఆదిత్య హృదయం ఫలశ్రుతి. సూర్య భగవానుడు మనకు ప్రత్యక్ష దైవం. సూర్యుని త్రికాల స్వరూపాల స్మరణతో కూడిన గాయత్రి మంత్ర ఉపాసన సమస్త దుర్దశల్ని తొలగిస్తుంది. సౌరశక్తికి చెందిన విజ్ఞానమెంతో వేదంలోని సూర్య మంత్రాల్లో ఉందని పాశ్చాత్యులు కూడా గుర్తించి పరిశోధిస్తున్నారు. సూర్యుడు ప్రతిరోజు ప్రత్యక్షంగా మన కళ్ళెదుట సాక్షాత్కరిస్తున్న పరబ్రహ్మం, సమస్త విశ్వానికి ఆత్మ. మన సంస్కృతిలో సూర్య భగవాని స్థానం, మహిమ అద్వితీయం. వేద పురాణాలు, ఇతిహాస కావ్యాలు సూర్యదేవుని మహిమని విస్తారంగా ప్రబోధిస్తున్నాయి. సూర్యుని శక్తిని తెలిపే అరుణ మంత్రాల వల్ల విజయప్రాప్తి, ఆరోగ్య లాభం, రోగ నివారణ సాధకులకి చేకూరుతాయి. నిత్యకర్మలకే ప్రేరేపించేవాడు సూర్యుడు. అందుకే సూర్యుడిని మనం జగచ్చక్షువు, కర్మసాక్షి అన్నారు. సూర్య భగవానుడే మనం చేసే సమస్త శుభాశుభ కర్మలకు సాక్షి. కనుక మనం మనస వాచ కర్మణ చేసే పనులన్నీ పుణ్యప్రదాలై ఉండాలని పురాణాల ప్రబోధం. కనుక ఎల్లవేళల శుభకర్మలను ఆచరించే అదృష్టాన్ని ప్రసాదించమని మన సూర్యుని వేడుకోవాలని, సూర్యుడు సకల దేవతా స్వరూపుడని వేదశాస్త్రాలన్నీ ముక్త కంఠంతో ప్రబోధించాయి. సూర్యుడే కాలచక్రానికి మూలం. సూర్యుని వల్లనే షడ్రుతువులు ఏర్పడుతున్నాయి. సమస్తానికి కారణభూతుడైన పరమాత్మ సూర్యుడు. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నః సూర్య ప్రచోదయాత్ అనే సూర్య గాయత్రి మంత్రంలో నిత్యం సూర్యుడిని భారతీయులు ఆరాధిస్తున్నారు. వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో ఆదిత్య హృదయం రాముడికి అగస్త్యుడు ఉపదేశించాడు. సూర్య భగవాన్ని విరాట స్వరూపాన్ని వివరిస్తూ బ్రహ్మ, విష్ణు, శివ, సుబ్రహ్మణ్య, ఇంద్ర, కుబేర, యమ, వరుణాది దేవతలందరూ సూర్యుడే. సూర్యుని వివిధ రూపాల్లో ఆరాధించటమే ఆపదల్లో చిక్కిన, పాపాల్లో కూరుకుపోయిన, అరణ్య మధ్యలో చిక్కుకుని దిక్కుతోచక తిరుగుతున్న, భయంతో ఉన్న సూర్య భగవాన్ని ఆరాధిస్తే సమస్త దుఃఖాలు తొలగిపోతాయి. ఓం నమో సూర్యనారాయణాయ అనే అష్టాక్షరి మహామంత్రాన్ని స్మరిస్తూ మనం అర్ఘ్యప్రదానం చేసి మనస్సును పవిత్రంగా ఏకాగ్రంగా నిలిపి భక్తిపూర్వకంగా ప్రతిరోజు ఉదయం 108 సార్లు స్మరిస్తే సూర్య భగవాన్ అనుగ్రహం లభిస్తుంది. మనకి మాఘమాసంలో సూర్య భగవానికి రథసప్తమి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం. రథసప్తమి రోజున సూర్యునికి పాయసాన్నం చిక్కుడాకుల్లో పెట్టి మనం నైవేద్యం పెడుతూ ఉంటాం. చిక్కుడు, జిల్లేడు సూర్యశక్తిని అధికంగా గ్రహించే దేవతా వృక్షాలు కాబట్టి వాటి ద్వారా ప్రసాద నివేదనని సూర్యుడికి ఈ రథసప్తమి రోజున వినియోగించడం ఆరోగ్యకరం. రథసప్తమి రోజున ప్రాతకాలంలో చేసే స్నాన విధిని మహర్షులు మనకు ఉపదేశించారు. ఏంటంటే ఉదయాన్నే చన్నీటి స్నానం చేసే ముందు శిరస్సు పైన 7 జిల్లేడాకులు, 3 రేగాకులు, 3 రేగుపళ్ళు, కొద్దిగా బియ్యం పెట్టుకుని సూర్యుని స్మరిస్తూ స్నానం చేయాలి. ఈ రథసప్తమినే సూర్య జయంతి అని కూడా పిలుస్తూ ఉంటారు. సూర్యుడిని 12 పేర్లతో కీర్తించడం ప్రసిద్ధి సంప్రదాయం. మిత్రుడు, రవి, సూర్యుడు, భానుడు,
ఖగుడు, పూష, హిరణ్యగర్భుడు, మరీచి, ఆదిత్యుడు, సవిత్రుడు, అర్కుడు, భాస్కరుడు అని ఈ నామాలన్నిటితోటి కూడా మనం సూర్యభగవాన్ని ఉదయం నమస్కరిస్తూ ఉంటాం. మాఘమాసంలో ఆదివారాలు చాలా విశిష్టమైనవి. మాఘపు ఆదివారం అంటూ ఉంటారు. ఆ ఆదివారం నాడు ఉదయాన్నే తలస్నానం చేసి తులసి మొక్క దగ్గర దీపారాధన చేసి ఆవు పాలతో అన్నాన్ని ఉడికించి పరవాన్నాన్ని చిక్కుడాకుల్లో వడ్డించి ఆ సూర్యభగవానికి గనక నివేదన చేస్తే ప్రత్యక్ష భగవాన్ యొక్క కిరణాలు ఆ ప్రసాదం మీద పడి మనకి ఆ ప్రసాదం స్వీకరిస్తే ఆరోగ్యాన్ని సూర్యభగవానుడు ఇస్తాడు. కాబట్టి ప్రతి ఆదివారం మాఘమాసంలో తప్పనిసరిగా మనం ఆదిత్య హృదయాన్ని పఠించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఆదిత్య హృదయాన్ని పఠించిన వారికి శత్రువులపై విజయం కలుగుతుంది, యశస్సు పెరుగుతుంది, సూర్యుడి దివ్య గుణాలు అలవడతాయి, కీర్తి, ధనం, ధాన్యం, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తాయి. స్నానం తర్వాత ఉదయం వేళ సూర్యుడు తూర్పున ఉదయించి పైకి వస్తున్న సమయాన సూర్యునికి ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయాన్ని చదివితే ఎక్కువ ఫలం లభిస్తుంది. ఈ ఆదిత్య హృదయాన్ని పఠించే రాముడు రావణాసుని సంహరించి శత్రు జయాన్ని పొందాడు. ఆదిత్య హృదయం రామరావణ యుద్ధ సమయంలో అగస్త్య మహర్షి రాముడికి ఉపదేశించాడు. దైవిత ఇచ్చ సమాగమ్య దష్టమభ్యాగతోరణం ఉపగమ్యద్భవేద్రామ మగస్యో భగవాన్ ఋషి అనే శ్లోకంపై విషయం తెలుపుతుంది మనకి. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శుభం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం అని ఆదిత్య హృదయంలో తెలిపినట్టుగా ఆదిత్య హృదయం పుణ్యప్రదం, కామక్రోధాది అంతఃశత్రువులని బహిశత్రువులను నాశనం చేస్తుంది. ప్రతినిత్యం జపిస్తే విజయం లభిస్తుంది, అక్షయత్వాన్ని కల్పిస్తుంది, శ్రేష్టమైన శుభాలను ఇస్తుంది, పాపాలన్నిటినీ నాశనం చేస్తుంది, చింతలు దుఃఖాల నుండి ఉపశమనం కల్పిస్తుంది, ఆయువుని పెంపొందిస్తుంది. ఇలా ఎన్నో ఫలాలు మనకి ఆదిత్య హృదయ పారాయణం వలన కలుగుతాయి. విద్య నేర్చుకుంటకు వెళ్ళే విద్యార్థులు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసి విద్యార్థన చేస్తే చక్కటి జ్ఞానం లభిస్తుంది. సూర్య నమస్కారాల వలన శరీరానికి బలం వస్తుంది, ముఖంలో తేజస్సు కలుగుతుంది, చదువులో ఉత్తీర్ణులయ్యే జ్ఞానం కలుగుతుంది. కాబట్టి ప్రత్యక్ష భగవానుడు అయిన సూర్య భగవాన్ని ఈ మాఘమాసంలో ఆదివారం రోజున సూర్య భగవాన్ని చూస్తూ ఆదిత్య హృదయం పఠిస్తే ఆ సూర్యుని అనుగ్రహం కలిగి ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కలిగి ఆ సూర్యుని అనుగ్రహాన్ని పొందుతారు. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.